బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీ వేట కొనసాగుతోంది. ఉగ్రవాదుల లక్ష్యంగా కొనసాగుతున్న ఈ గాలింపు చర్యలు. 5 లక్షల తోయిబా ఇప్పటికే ఆ ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేశారు. లష్కర్ ఇ తోయిబాకు సంబంధించినటువంటి 5 ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేశారు భారత ఆర్మీ బలగాలు. ఇక పోషియాన్, కుల్గామ్, పుల్వామా ప్రాంతాల్లోని ఉగ్రవాదుల ఇళ్లను కూడా కూల్చివేసినట్టుగా తెలుస్తోంది. కుల్గామ్లో 2 ఉగ్రవాదులు అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం పాకిస్తాన్లకు సపోర్ట్ గా నిలిచినటువంటి అనేక మంది ఉగ్రవాదుల యొక్క ఇళ్లను కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. నేరుగా ఉగ్రవాద చర్యల్లో పాల్గొన్న వారి యొక్క ఇళ్లను కూడా కూల్చివేస్తున్నారు. ఈ దుర్మార్గులని మట్టు పెడుతోంది పాకిస్తాన్. సపోర్ట్ చేసినటువంటి వారందరికీ కూడా ఇళ్లను మట్టు పెడుతోంది భారత ఆర్మీ. ప్రస్తుతం ఆ వేట కొనసాగుతుంది. పలు ప్రాంతాల్లో అణువణువు అన్వేషిస్తున్నారు. పోషియాన్, కుల్గామ్, పుల్వామా ప్రాంతంలో ఎక్కడికక్కడ జల్లెడ పడుతూ ఈ దుర్మార్గులని వేటాడి వారి యొక్క అంతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా జమ్మూ కాశ్మీర్లో ఇదే వాతావరణం కనబడుతోంది. యుద్ధ వాతావరణం కనబడుతోంది. ఉగ్రవాదులని మట్టుబెట్టే చర్య కొనసాగుతోంది. ఇప్పటికే 5 లష్కర్ ఇ తోయిబాకు సంబంధించినటువంటి ఉగ్రవాదులని మట్టుబెట్టారు. ఒకవైపు లష్కర్ ఇ తోయిబాకు సంబంధించినటువంటి డిప్యూటీ చీఫ్ సఫీయుల్లా కసూరి పాపం మాకేం తెలియదు, భారతే డ్రామాలు ఆడుతోంది, మేము ఎటువంటి చర్యకి పాల్పడలేదు, వాళ్ళంతటా వాళ్ళే చేసుకొని విదేశాల్లో మా కీర్తి ప్రతిష్టలను దెబ్బతీసే పని చేస్తున్నారని చెప్పి కన్నీరు పెడుతూ ఒక దొంగ నాటకాన్ని ఆడుతూ డ్రామాలు చేశాడు ఈ దుర్మార్గుడు, ఈ దరిద్రుడు. ప్రస్తుతం ఆ తర్వాత లష్కర్ ఇ తోయిబాకు సంబంధించిన చీఫ్ సయ్యద్ హఫీజ్ ఆయన మాట్లాడుతూ ఏకంగా మోదీనే సింధు జలాల ఒప్పందం విషయంలో సింధు జలాల నీళ్ళం కనుక నిలిపివేస్తే అక్కడ పారేది నీళ్లు కాదు భారతీయుల రక్తం అంటున్నాడు. వెంట్రుక కూడా పీకలేవనే విషయాన్ని ఆయనకు గుర్తు చేయాల్సిన సమయం అయితే ఆసనమైంది. బహుశా ఇప్పటికే భారత సత్తా ఏంటో ఈ లష్కర్ తోయిబాకు సంబంధించినటువంటి ఉగ్రవాదులని మట్టుబెట్టే చర్యల ద్వారా అర్థమై ఉంటుంది. ఇంకా రుచి చూడాల్సిన సమయం ఆసనమైంది. త్వరలోనే పాకిస్తాన్ని ప్రపంచ మ్యాప్లో రూపురేఖలు మార్చే పని మొదలు కాబోతోంది. అది ఎప్పుడు ఏంటనేది మనం కాస్త వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. భారత్ ముందు 3 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి అంటే ఏ రకమైన ఆప్షన్ ఎంచుకుంటుంది భారత్ అని మాత్రం తెలియదు ఇంకా. కానీ ఒకటి మాత్రం సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సింధు జలాల ఒప్పందం అనేది చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది పాకిస్తాన్ పైన. ఏకంగా 24 కోట్ల మంది జనాభా ఈ యొక్క నీళ్లపైన ఆధారపడున్నారు. పాకిస్తాన్ విలువిల్లాడుతోంది, పెద్ద ఎత్తున ఆందోళన రేకెత్తిస్తోంది పాకిస్తాన్ మొత్తం కూడా. ఈ నీళ్ల నిజంగానే భారత్ నిలిపేసిన నేపథ్యంలో తమ భవిష్యత్ ఏంటి అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు మన దయాదాక్షిణ్యతోని వాళ్ళ గొంతడుపుకున్నారు, వాళ్ళు పంటలు పండించుకున్నారు, కరెంట్ రెడీ చేసుకున్నారు. ఈ రకంగా భారతదేశపు దయాదాక్షిణ్యతోని బతికినటువంటి పాకిస్తాన్ మూకలు, పాకిస్తాన్ కుక్కలు తిరిగి సింధు జలాల్ని మా జలాలంటూ సంబోధిస్తున్నాయి. ఏంటి వీళ్ళ బాబు గారిని తీసుకొచ్చిన ఆస్తులవన్నీ భారతదేశంలో పుట్టి భారతదేశం వెంట నడుస్తూ పాపమని కదా అని చెప్పి మనం పాకిస్తాన్ కదా ఆ నీళ్ళు ఇస్తే ఇప్పుడు మా జలాలు అంటున్నారు. వెంట్రుక్ కూడా పీకలేవు. ఏకంగా పాకిస్తానీలు ఏమంటున్నారంటే ఆ సింధు జలాల్లో నీరు కాదు, ఒక నీరుగా నిలిపివేస్తే మీరు రక్తం వేరులై పారుతుందని చెప్పి ఆ దుర్మార్గుడు, ఆ దుష్టుడు, పాకిస్తాన్ కుక్క, ఆ పెంపుడు కుక్క మాట్లాడుతోంది. ఏకంగా ఆ తర్వాత లష్కర్ ఇ తోయిబాకు సంబంధించి ఉగ్రవాదులు ఇప్పుడు వేటాడేటువంటి చర్య భారత ఆర్మీ చేస్తుంటే బహుశా ఇప్పటికైనా ఎవరి రక్తం వేరులై పారుతుంది, ఎవరి అంతు చూస్తామని ఇప్పటికైనా వారు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. మరోవైపుగా అటు పాకిస్తాన్కి సంబంధించి ఏ రకమైన దాడి చేయబోతోంది ఇండియా అనే దాంట్లో ఒకటి, వాళ్ళు ఏకంగా సింధు జలాల విషయంలో ప్రతిఘటన భాగంగా భారత్ పైన ఏదైనా చర్యలు కనుక తీసుకోవాల్సి వస్తే దాన్ని ప్రతిఘటించడమా, రెండవది POKని పూర్తిగా అక్కడ టెర్రర్ క్యాంప్స్ని పేల్చేసి పాకిస్తాన్ సైన్యాన్ని పంపించేసి దాన్ని పూర్తిగా చేజిక్కించుకోవడమా, ఇక మూడవది ఏకంగా ఇవన్నీ తాళలేక సహించలేక ఉన్నాం కాబట్టి రక్తం మరుగుతోంది కాబట్టి డైరెక్ట్గా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళిపోయి పాకిస్తాన్ అంతా చూడమా, ఈ మూడిట్లో ఎంచుకోబోతోంది భారత ఆర్మీ అనేది కొంత ఆసక్తి ఎత్తుతోంది. ఒకసారి ఉగ్రవాదుల ఇంటిపై నుంచినటువంటి ఈ చర్యకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, ఏంటి ప్రస్తుతం ఉగ్రవాదులను ఏర్పారేసే చర్య కొనసాగుతోంది. ఇప్పటికే 5 లష్కర్ ఇ తోయిబాకు సంబంధించి ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేశారు. ఇంకా ఎంతమంది ఉండే అవకాశం ఉంది? ఎటువంటి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి? మనోజ్, ప్రెసెంట్ అయితే మాత్రం మీరు అన్నట్టుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దాంతోపాటు ఇటు వివిధ రాష్ట్రాల్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ తో ఇప్పుడు ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. మరి ముఖ్యంగా సరిహద్దుల్లో ఉన్న వాళ్ళను పట్టుకునేందుకు ఇన్ఫర్మేషన్ చాలా కీలకంగా మారుతుందనేది ఇంటెలిజెన్స్ వర్గాలకు సంబంధించి చాలా జోరుగా చర్చ జరుగుతుందని సోషల్ మీడియా వినిపిస్తున్నమాట. అంటే ప్రస్తుతం ఇల్లీగల్ గా ఇమిగ్రెంట్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, వేరే నుంచి వస్తున్న ఇన్పుట్స్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఇంకొక చర్చ అయితే జోరందుకుంటుంది. వెస్ట్ బెంగాల్ కి సంబంధించి కూడా రాత్రి ఒక వ్యక్తిని వీళ్ళు తుపాకీతో చూసాము అనే వ్యక్తి సీసీ ఫుటేజ్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. వీటన్నిటిని కూడా ప్రస్తుతం నేషనల్
అంటే ఎన్ఐఏకి సంబంధించి ప్రస్తుతం వీటన్నిటిని పరిశీలించడం జరుగుతోంది. ఇలా వస్తున్న ఒక్కొక్క ఇన్పుట్ ని బేస్ చేసుకుని అక్కడ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేస్తుంది. మనకు అధికారిక సమాచారం ప్రకారం 5, 6 అనే మాట వినిపిస్తోంది, కానీ ఆ లెక్క ఇంకా ఎక్కువ ఉండొచ్చు అంటూ కూడా తెలుస్తోంది. ఎందుకంటే కీలకమైన వ్యక్తులకు సంబంధించినప్పటికీ వాళ్ళని పట్టుకొని అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ సాధించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వచ్చేస్తే మిగతా వాళ్ళంతా ఒక్కసారిగా అలర్ట్ అయిపోతారు. కాబట్టి కొంత మేరకు మాత్రమే ఇన్ఫర్మేషన్ ని బయటకు పంపించే ప్రయత్నం జరుగుతోంది. మీరు గమనిస్తే కనుక దాదాపుగా కొన్ని కిలోమీటర్ల వరకు కూడా ఎవరిని అలో చేయని పరిస్థితి ఉంది పెహల్గామ్ కి సంబంధించి పరిసర ప్రాంతాల్లో. అక్కడే వాళ్ళు ఆ బోర్డర్ దాటి ఉండరు. ఇక్కడ వినిపిస్తున్న ఇంకొక మాట అంటే కనుక ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఏదైతే ఉందో అది నాకు బాధ్యత, ఈ ఘటనకు మేము బాధ్యులం కాదు అంటూ ఉదయం చెబుతోంది. కానీ అది రెసిస్టెంట్ ఫ్రంట్ ఎందుకు ఈ రోజు ఆలస్యం చేస్తుంది అంటే ఎక్కడో భయపడుతున్నారు. లష్కర్ తైబా కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, లేకపోతే ఐసిస్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే వీటికి రిలేటెడ్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రస్తుతం భయపడుతున్నారు, జంకుతున్నారు. పాకిస్తాన్ డిఫెన్స్ భయపడుతోంది, పాకిస్తాన్ ఆర్మీ భయపడుతోంది. వాళ్ళు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లోని వాళ్ళ గొంతులో కాస్త ఆ గాంభీర్యం పోయింది, వణుకు మొదలైంది. సో ఇటువంటి సినారియోలో తమ వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం జరుగుతోంది, తమ వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. టెర్రరిస్ట్ ని కూడా కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఎందుకు ఈ మాట గట్టిగా బలంగా చెప్పగలుగుతోంది ప్రపంచ దేశాలంటే జైషే మహమ్మద్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదా లష్కర్ తైబాకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మరీ ముఖ్యంగా కొంతమంది కీలక వ్యక్తులు ఇటు ప్లాట్ఫామ్ మీదకి వచ్చి గట్టిగా అనౌన్స్మెంట్ కి తెస్తున్న పరిస్థితి ఉంది, గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి. భారత్ ని బెదిరిస్తాం, భారత్ రక్తాన్ని సముద్ర ఇన్ఫాక్ట్ సింధు నది జలాలు కనుక వదలకపోతే పాకిస్తాన్ విదేశాంగ మంత్రి గుట్టో మాట్లాడుతూ ఏమంటాడు, పాకిస్తాన్ నదీ జలాలు ఇన్ఫాక్ట్ సింధు జలాలు విడిచిపెట్టకపోతే భారతీయుల రక్తాన్ని ప్రవహింపజేస్తామంటూ ఒక వ్యక్తి మాట్లాడతాడు. ఇంకొక దరిద్రుడు ఎగ్జాక్ట్గా మాట్లాడడం జరిగింది. ఇంకొక ఉగ్రవాది అంటాడు, ఇక్కడి నుంచి తప్పించుకోండి, ఇక్కడి నుంచి భిక్ష మీద విడిపోయి ప్రాణాలతో బతుకుతున్న ఆ ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ లాంటి వాళ్ళు ఏమంటారు, ఎస్ మోదీని చంపేస్తాం. ఏం చంపుతాడు, మోదీని బెదిరిస్తున్న పరిస్థితి ఉంది. ఇలా వీళ్ళు బెదిరింపులు దిగుతున్న పరిస్థితి ఉంది. అంతకు మించి ఇప్పుడు ఎక్కువ సినారీ అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ఇదంతా భయం నుంచి వస్తున్న మాటలు తప్ప ఇంకేం కాదు. అంటే వాళ్ళలో వణుకు మొదలైంది. సర్చ్ ఆపరేషన్ స్థాయి ఆ స్థాయిలో ఉంది. ఇటు పెహల్గామ్ కావచ్చు, దాంతో పాటు మీరు మాట్లాడిన సోఫియాన్ కావచ్చు, ఈ బందీపురా కావచ్చు, దాంతో పాటు ఉరీ కావచ్చు, ఈ సెక్టర్స్ లో కొంత కాస్త ఈ సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేయడం జరుగుతోంది. దాంతో పాటు ఇంటెలిజెన్స్ యాక్టివేట్ అయింది. పాకిస్తాన్ కి సంబంధించి యుద్ధాన్ని ఎదుర్కోవాలంటే వాళ్ళకి ఫ్యూలింగ్ కావాల్సి ఉంటుంది. చమురు ఏదైనా సరే ఇటు వెస్టర్న్ కంట్రీస్ నుంచి రావాలంటే కనుక పసిఫిక్ మార్గాల ద్వారానే ఇటు కరాచీ పోర్ట్ కో లేకపోతే గ్వాదర్ కు ఇలా వెళ్లాల్సి ఉంటుంది. సో వీటికి చేరుకోవాలంటే అయిన విక్రాంతికి అడ్డంగా ఉంటుంది అక్కడ. కాబట్టి వీళ్ళు భయం మొదలవుతోంది. ఓ పక్క టెర్రరిస్ట్ ను ఏరిపారేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు సచిన్ ఒకసారి హోల్లో ఉండండి, ఒకసారి ఆ శబ్దాన్ని విందాం. అంటే భారతదేశ ప్రజల రక్తాలని నేలపై చిందించినటువంటి ఆ దుర్మార్గులు, ఆ దుస్తులు, ఈ పిచ్చి కుక్కల ఇదలు పేల్చివేత సంబంధించినటువంటి ఆ శబ్దాలని, అంటే ఆ నిజంగా ఈ దుర్మార్గమైనటువంటి శబ్దాన్ని పాకిస్తాన్ వరకు వినిపించాల్సిందే. ఎవరైతే పాకిస్తాన్కి సంబంధించి సింధు జలాల నీటి ఒప్పందం రద్దు తర్వాత సింధు జలాల్లో పారేది ఆ నీళ్లు కాదు, భారతీయుల రక్తం అని చెప్పేటువంటి ఆ బిలాల్ భుట్టో కానివ్వండి, ఆ సయ్యద్ హఫీజ్ విషయంలో కానివ్వండి, మీరు వినండి శబ్దాన్ని. విన్నారు కదా ఈ శబ్దం అంతా కూడా భారతీయుల రక్తాన్ని నేలపై చిందించినటువంటి ఆ దుర్మార్గుల ఇళ్లను పేల్చివేసేటువంటి శబ్దాలు. భారత ఆర్మీ వాళ్ళ యొక్క ఇళ్లని తూటాల కింద పూర్తిగా కూల్చివేసినటువంటి దృశ్యాలు, వారిని అదుపులోకి తీసుకున్న దృశ్యాలు, వాళ్ళని హతమార్చిన ఆ శబ్దాలు. సచిన్, ఇటువంటి విధంగా ఇంకా ఎంతమంది పైన చేరుండే అవకాశం ఉంది? భారత ఆర్మీ నెక్స్ట్ స్టెప్ ఏ ఉండబోతుంది? అంటే దేశమంతా ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాను, భారత్ ఈసారి కనుక పాకిస్తాన్ వదిలేస్తే ఇంకా ఈ వేట కుక్కలు, ఈ గుంటనక్కలు మరింత తీవ్రవాదానికి తెరలేపే అవకాశం ఉంది, ఉగ్రవాదానికి తెరలేపే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి సరైనటువంటి రీతిలో పాకిస్తాన్కి సమాధానం చెప్పాల్సిన సమయం అంటూ భారతదేశ ప్రజలు మొత్తం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో భారత ఆర్మీ నెక్స్ట్ డే మూవ్ ఏమి ఉండబోతుంది? అంటే ఇప్పటి నుంచి
పెద్ద ఎత్తున అటు సింధు జలాల రద్దు విషయంలో అటు బిలావల్ భుట్టో కానివ్వండి, పాకిస్తాన్కి సంబంధించి చాలా మంది వ్యక్తులు మాట్లాడుతున్నారు. రక్షణ శాఖ మంత్రి మాట్లాడారు. ఏకంగా ప్రధాని కూడా ఆయన కూడా ఏమంటున్నారంటే భారత్కు సంబంధించి వచ్చేటువంటి సింధు జలాలు మావి అంటూ మాట్లాడుతున్నారు. సో వీటన్నిటికీ సమాధానం ఎప్పుడు దొరకబోతోంది? ప్రధానిగా షహబాజ్ షరీఫ్ ఆయన ఏమంటాడు, ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్స్ ని తీసుకురండి, న్యూట్రల్ ప్లాట్ఫామ్స్ ని తీసుకొస్తే కనుక దీని మీద మనం ఇన్వెస్టిగేషన్ చేద్దామని చెప్పి ఇప్పుడు బహుశా లేచినట్టున్నాడు పాకిస్తాన్ ప్రధాని. ఇన్నాళ్ళు కూడా పడుకున్నట్టున్నాడు. బహుశా ఎవరో మొహమ్మద్ నీళ్ళు చల్లారేమో, అందుకే లేచినట్టున్నాడు సడన్గా ఆయన. లేకపోతే ఇన్ని రోజులు లేనిది ఎందుకు ఈ రోజు ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం? ఆయన ఏమంటాడు, న్యూట్రల్ ఏజెన్సీస్ తో ఇన్వెస్టిగేషన్ చేద్దాం, ఇటు మీరు రండి మేము రండి అంటే ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత భయం అయితే మొదలైంది మనొచ్చి మొట్టమొదటిగా. ఈ నేపథ్యంలోనే మాట అయితే వినిపిస్తున్నాయి. కానీ ఇంట్రెస్టింగ్ గా మీరు అన్నట్టు ఎప్పుడు ఆపరేషన్ జరగచ్చు అనేది ఇక్కడ మొత్తం 4 అంశాలని భారత్ ఇక్కడ ముందుకు తీసుకువెళ్తోంది. మొదటిది డిఫెన్స్ కి సంబంధించి, అంటే ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, లేకపోతే మనకున్న త్రివిధ దళాలకు సంబంధించి ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, లేకపోతే ఎయిర్ ఫోర్స్ కావచ్చు, 3 సిద్ధం అవుతుంది. 4 అస్త్రంగా దౌత్యాన్ని అంటే డిప్లొమసీని ముందుకు తీసుకువెళ్తోంది. ఇది సాధారణంగా 3టిని అందరూ తీసుకువెళ్తారు. కానీ ఇప్పుడు 4వ అంశం దౌత్యవేత్తలకు సంబంధించి నిన్న పిలిచి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఏదైతే ఉందో అది క్లాసిక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడ ఏ కోసైనా ఎవరూ పాకిస్తాన్ కి మద్దతుగా వెళ్లే అవకాశం లేదు. వెళ్లాలనుకున్న సిచ్యువేషన్ వచ్చినప్పటికీ ఆలోచించే పరిస్థితి లేదు. కానీ కొన్ని దేశాలు మాత్రం దరిద్రగుట్ట దేశాలు కొన్ని ఉన్నాయి మన విషయంలో. దాంట్లో యమన్ కి సంబంధించి ఇంకా అఫీషియల్ గా ఎక్కడ చెప్పట్లేదు, కానీ యమన్ కి సంబంధించి ఏమంటుందంటే కనుక విక్రాంతిని లేపేస్తుందంట. దానికి ఎంత ధైర్యం వచ్చిందో, ఎందుకంటే దాని ఫోకస్ ఎందుకంటే ఇటు హమాస్ కూడా మద్దతుగా వెళ్తున్న ఒక మాట వినిపిస్తోంది. ఈ 2 అంటే గాజాకి సంబంధించి కావచ్చు, లేకపోతే యమన్ కి సంబంధించి వీళ్ళిద్దరూ పాకిస్తాన్ కి మద్దతుగా వెళ్తా అంటున్నారు. వాళ్ళ పరిస్థితి వీళ్ళ పరిస్థితిలో ఉంది. ఎలా ఉందంటే కనుక పనికిరాని వాళ్ళందరూ ఒక చోటుకి చేరితే ఎలా ఉంటుందో అలా ఉంది. అటువంటి సినారియోనే చెప్పుకోవాలి. ఇక్కడ యమన్ కి సంబంధించి హౌతీలు ఏమంటున్నారు, విక్రమ్స్ ని పేల్చేస్తారంట. అరే బాబు, బంగ్లాదేశ్ అది పేల్చలే. బంగ్లాదేశ్ కి సంబంధించి 1971లో మీరు దాన్ని ఏం పేకలేకపోయారు, ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు? అది ఒక్క ఫైటర్ జెట్ ను వదిలితేనే మీ మొత్తం తోక ముడుచుకొని పారిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో కమింగ్ బ్యాక్ టు మీరు అడిగిన క్వశ్చన్ కి సంబంధించి ఆపరేషన్స్, ఇక్కడ వీళ్ళు ఏంటంటే వాళ్ళకున్న ఎవ్రీ అటెంప్ట్ ని ప్రయత్నం జరుగుతోంది. దాంతో పాటు ఏరువేదికకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఇంట్రెస్టింగ్ గా మనోజ్ ఒక చర్చ అయితే జరుగుతోంది. ఒక్కసారి దాడికి వచ్చిన వాళ్ళు ఇంకొకసారి దాడికి రావటం లేదు. ఈ మాట ఎందుకు వినిపిస్తుందంటే కనుక లష్కర్ తైబా కావచ్చు, జైష్ మహమ్మద్ కావచ్చు, వీళ్ళకి సంబంధించి వీళ్ళు అఫిలియేటెడ్ గానో లేకపోతే ఆఫ్ షూట్ గానో ఉన్నారు. అంటే వీళ్ళకి అనుబంధంగా పనిచేస్తున్న వాళ్ళు తప్ప నేరుగా రంగంలోకి దిగట్లేదు. కాబట్టి వీళ్ళు వచ్చిన వాళ్ళు ఇంకోసారి వచ్చే అవకాశం లేదు. వీళ్ళని మళ్ళీ ఎక్కడో సెక్యూరిటీగా ఇంకో పొజిషన్ లో పెట్టి ఉంటారు. కాబట్టి వీళ్ళని పట్టుకోవాలి. వీళ్ళని పట్టుకోవాలంటే అక్కడ ఇంకొక మాట వినిపిస్తోంది ప్రధానంగా పహల్గామ్ కి సంబంధించి ఘటనలు. అక్కడ షాల్ సమ్మిల వాళ్ళు కావచ్చు, ఇలా కొంతమంది వాళ్ళు సపోర్ట్ గా వెళ్లారు. కాబట్టి ప్రెసెంట్ వాళ్ళని కూడా ఆ స్లీపర్ సెల్స్ కి సంబంధించి ఆ కీ పాయింట్స్ ని స్లీపర్ సెల్స్ కి సంబంధించి పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? దీనిలో భాగంగానే ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఇది మనం. ఎందుకంటే ఒక వ్యక్తి అంటే ఈ గుర్రపస్వారీకి సంబంధించి మాట్లాడుకుంటుంటాం కదా పైకి వెళ్లే సందర్భంలో, ఆ వ్యక్తి అసలు మీదే కులం అని చెప్పి అడిగాడు ఒక వ్యక్తిని అనేది సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ వ్యక్తిని ప్రస్తుతం పట్టుకుంది ఆర్మీ అనేది మనకు అందుతున్న సమాచారం. ఒకవేళ ఆ వ్యక్తిని పట్టుకున్న తర్వాత కనుక ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ముందుకు వెళితే కీలకమైన డేటా వచ్చే అవకాశం ఉంది, కీలకమైన సమాచారం అందే అవకాశం ఉంది. బహుశా అలాంటి వ్యక్తులను బేస్ చేసుకుని వీళ్ళు దొరుకుతున్నారు అనుకుంటున్నాం. ఎందుకంటే సాధారణంగా మనం సినిమాలోనే చూస్తే మనకు అర్థమైపోతుంది, సాధారణంగా వీళ్ళు చాలా చాకచక్యంగా తప్పించుకుంటుంటారు టెర్రరిస్టులు అందరూ. అటువంటి సందర్భంలో వీళ్ళు కూడా అదే చాకచక్యంతో తప్పించుకున్న సందర్భాలు ఇక్కడ కూడా. కానీ మీరు గుర్తుంటే నిన్న మొన్న ఒక డెవలప్మెంట్ లో వాళ్ళు ఇంట్లోకి వెళ్లే ముందు, అంటే మన భారత సైన్యం ఇంట్లోకి వెళ్లే ముందు ఐఈడీలన్నీ అమర్చారంట. అంటే ఈ జరుగుతున్న దాడిని వాళ్ళు ముందే ఎక్స్పెక్ట్ చేశారు. ఒకవేళ రిటాలియేషన్ వస్తే కనుక మనకి కూడా అదే స్థాయిలో ఇబ్బందికర వాతావరణం సృష్టించాలి అనే కోణంలో వాళ్ళు ఒకటే చెప్పుకొచ్చారు. వాళ్ళంతా కూడా ఆ ఇంట్లోకి ఐడీని ఉంచారు. ఎప్పుడైతే భారత సైన్యం వెంటనే అలర్ట్ అయిందో, ఐ థింక్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అలర్ట్ అయింది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇల్లు పేలిపోయింది. ఒకవేళ ఆ ప్రమాదంలో మన వాళ్ళు కనుక అలర్ట్ అవ్వకపోయి ఉండుంటే ఈ రోజు మన సైన్యం మనం కూడా కాస్త ప్రాణ నష్టాన్ని చూడాల్సి వచ్చేది. మనం కూడా మన సైన్యాల ప్రాణాలను కోల్పోయే పరిస్థితి ఉండింది. అంటే ఎంత తెలివిగా ఆలోచిస్తున్నారో మన సైన్యం ఆలోచించాలి. ఒకటే, అందరిలోనే రక్తం మరుగుతోంది కదా అని చెప్పి ఆవేశంతో అడుగులేస్తే మళ్ళీ మనకి అదే స్థాయిలో ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కాబట్టి ప్రెసెంట్ ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతోంది. చాలా చాకచక్యంగా అడుగులు వేయడం జరుగుతోంది. వెళ్ళిన ప్రతి చోట తను మార్చి చూపించే ప్రయత్నం చేస్తుంది ఇండియన్ ఆర్మీ. ఈ నేపథ్యంలోని
త్రివిధ దళాలు ఇంకొక 48 గంటల్లో కీలకమైన అడుగు వేసే అవకాశం ఉందంటే చర్చ జరుగుతోంది. బట్ అంతేనా లేకపోతే ఇంతకన్నా ఉండే అవకాశం ఉందా అనేది టైం విల్ డిసైడ్ మనోజ్. రైట్ సచిన్, సో ఉగ్రవాదులని అంతమొందించే సమయం త్వరలోనే జరగబోతోంది. భారత్ నుంచి 3 విధాలుగా ఎలా జరగబోతుందని మనం ఊహించలేం, కానీ పక్కా ప్లానెట్ సిద్ధంగా ఉంది. ఒకటి, సింధు జలాల నీటికి సంబంధించి ఒప్పందం రద్దు తర్వాత పాకిస్తాన్ కనుక ప్రతిఘటించి పాకిస్తాన్ కనుక ఏదైనా చర్యలకు తెరలేపితే దాన్ని పూర్తిగా అడ్డుకొని పాకిస్తాన్ అంతు తేల్చడం ఒక ఎత్త, లేదంటే POK పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని పూర్తిగా కూడా ఇంతకు మించి సహించలేకపోతున్నాం, ఇంతకు మించి ఓపిక పట్టలేకపోతున్నాం, ఇంతకంటే దారుణాలని మనం చూడలేకపోతున్నాం. కాబట్టి సమయం ఆసన్నమైంది మిత్రమా అన్నట్టుగా ఈసారి పూర్తిగా టెర్రర్ క్యాంప్స్ని లేపారేసి అటువంటి పాకిస్తాన్ ఆర్మీని పంపించేసి వారి అంతు తేల్చి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని తిరిగి భారత్లో కలిపేసుకోవడమా, లేకపోతే డైరెక్ట్గా ఇక తేల్చుకుందామన్నట్టుగానే పాకిస్తాన్ కూడా వ్యవహరిస్తోంది. కాబట్టి డైరెక్ట్గా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళిపోయి ఇక మీ సంగతు చూడడం అనేది చూడాల్సిన అవసరం అయితే ముడిలో ఏ విధానాన్ని అటు భారత్ అవలంబిస్తూ చూడాల్సిన అవసరం అయితే ఉంది. భారత ఆర్మీ అయితే అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. ఈ శబ్దాలు చూడండి, ఇక్కడ కూలిపోయిన ఇల్లు, మన రక్తాన్ని చిందించిన దుర్మార్గుల ఇల్లు, ఆ పాకిస్తాన్లకు సపోర్ట్ చేసినటువంటి ఆ ఉగ్రవాదుల ఇల్లు, వాటిని కూల్చేసిన శబ్దాలు వింటుంటే ఆహాహా ఎంత మనకు ఒక మృదంగం వాయించినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ దుర్మార్గులని అంతమొందించాల్సిన సమయం డెఫినెట్గా ఆసన్నమైంది. మరీ ముఖ్యంగా ఇటువంటి విధంగా ఎవరైతే ఇంకా ఉన్నారో వారందరినీ ఏరి పారేసేటువంటి చర్య ప్రారంభమైంది. జల్లెడ పడుతూ భారత ఆర్మీ మొత్తం కూడా ఇటువంటి ఇళ్లని దుర్మార్గులని మొత్తం కూడా అంతమొందించే పని చేస్తోంది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో ఇదే విధానం కొనసాగుతోంది. ఇంకా ఎవరైనా కనుక ఉంటే డెఫినెట్గా వారి సంగతి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక భారతదేశ వ్యాప్తంగా 48 గంటల సమయం వీరించింది. దాదాపుగా 48 గంటల సమయం పూర్తయిపోయింది. ఇంకా ఎవరైనా పాకిస్తాన్కి మద్దతుదారులు ఇంకెవరైనా మీ దగ్గర కనిపించినా నాకు తెలిసినంత బహుశా ఈజీగా ఉండకపోవచ్చు. ఇప్పటికే వారంతా కూడా లాగులు తడిచి ఉంటాయి, అక్కడి నుంచి పరుగులు తీసే ఉంటారు. ఒకవేళ కనుక ఇంకా వారి మద్దతుదారులు ఉండి ఉంటే సోషల్ మీడియాలో కొన్ని చూస్తున్నాం, మనం కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పిచ్చి వార్తలు రాస్తుంటే దాని వెనుక కింద కామెంట్స్ పెడుతూ జై పాకిస్తాన్ అంటున్నారు. ఇటువంటి మూకలను ఏర్పారేయాల్సిన అవకాశం అటు భారత ఆర్మీ పైనే కాదు, ఆ లక్ష్యం, ఆ కర్తవ్యం నీ పైన, నా పైన, అందరిపైన ఉంది. కాబట్టి ఇంకా అటువంటి మూకలు ఏమైనా మీ పక్కనే ఉండి ఉంటే, మీ పక్కన ఇంకెవరైనా పాకిస్తాన్ మద్దతుదారులు కనుక ఉండి ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. యూపీఎస్సీ CSE 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించిన విష్ణు IAS అకాడమీ విద్యార్థులు